శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సాయి గారు సాయి లీలలు అని వింటూ ఉంటాం. సినిమాల్లో చూపించినట్లు చేత్తో ఈ తిప్పటం కానివ్వండి, ఇట్లాంటివి కాకుండా మీరు కొన్ని చెప్పండి నాకు. ఆయన చేసిన ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్. లీల అంటే సింపుల్. ఇప్పుడు మనకి భూత యజ్ఞం అని ఉంటది, భూత మహాయజ్ఞం అని చెప్తాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక యాగం చేయాలి, సుబ్రహ్మణ్య స్వామికో వినాయకుడికో హోమం చేయాలి, ఇవన్నీ. ఇప్పుడు రామాయణానికి మహారామాయణం అని లేదు, భారతానికి మాత్రమే మహాభారతం అని ఉంది, ఎందుకంటే అది పంచమ వేదం కాబట్టి. అట్లనే డబ్బులు పెట్టి చండీ హోమం చేస్తారు, చాలా చేస్తారు. దానికి దేనికి కూడా ముందు మహా అని ఉండదు, సుదర్శన మహాయాగం ఎట్లాంటివి ఏమి ఉండవు. కానీ ఇంట్లో కూర్చొని చేసుకునే 5 యాగాలకి మాత్రం మహాయాగం అని పెట్టి దానికి పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొని పురాణ ప్రవచనాలు వింటున్నాం, అదొక మహాయజ్ఞం అన్నట్టు. ఇంట్లో మనం వండుకున్న ఫుడ్ ఉంటది. ఇప్పుడు చాలా మంది అంటారు సనాతన ధర్మంలో డిస్క్రిమినేషన్ ఉంది అని, నేను గుడిలోకి వెళ్ళొద్దు అది అంటే ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఉన్నాయి, బట్ యాక్చువల్లీ వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే ఈ పంచమహాయజ్ఞాలు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఎట్లా అంటే అందులో ఒకటి సాయిబాబా నిత్యం చేసేవాళ్ళు అది. సో మనం ఇంట్లో ఏదైతే ఫుడ్ వండుకుంటామో ఆ ఫుడ్ తీసి కొంచెం పక్కన పెట్టి పక్షులకో జంతువులకో పెడితే అది మహాయజ్ఞం, భూత మహాయజ్ఞం. ఎందుకంటే ఆ పక్షి ఒకటి ఉంది అంటే దాంట్లో ఒక ఆత్మ ఉంది, దాంట్లో ఒక జీవుడు ఉన్నాడు. ఈరోజు అది కాకిలాగా ఉంది, ఒకరోజు అది నాలాంటి శరీరం తీసుకుంటదేమో కదా. సో అది ఫుడ్ తిన్నప్పుడు దాంట్లో ఉన్న జీవుడు సంతోషిస్తాడు అన్నట్టు. ఇది ప్రతిరోజు చేసే పంచమహాయజ్ఞంలో ఒక యజ్ఞం అన్నట్టు, భూత మహాయజ్ఞం అని అంటాం. ఇప్పుడు సాయిబాబా సచ్చరిత్రనే తీసుకుందాం. ఒక ఆమె పిలుస్తుంది, అది కూడా కాదు, ఇంకా సింపుల్ గా చెప్పొచ్చు. ఆయన వెళ్ళకుండా చేసింది. ఒక ఆమె అంటది, నేను నీకు ఆతిథ్యం ఇస్తా సాయిబాబా, నువ్వు మా ఇంటికి రా ఈ రోజు అని చెప్పి. సాయిబాబా సరే అని చెప్తారు, అన్ని రెడీ చేస్తుంది. సాయిబాబా ఆ రోజు వెళ్ళారు, ఒక కుక్క వెళ్తుంది. సాయిబాబా వచ్చే టైంలో కుక్క వచ్చింది ఏంటి అని చెప్పి కుక్కను వెళ్ళగొడుతుంది. సాయిబాబా వెళ్ళారు కదా, వచ్చి అడుగుతుంది ద్వారకామాయికి, నువ్వు వస్తాను, నేను అన్ని రెడీ చేసి పెట్టినా, నువ్వు ఎందుకు రాలేదు అని. నేను వస్తే నువ్వు వెలగొట్టినావు అని చెప్తారు సాయిబాబా. అంటే ఇక్కడ ఏంటి, ఆయన అన్ని ప్రాణుల్లో ఉన్నా అని చెప్పారు. ఆమె ఇంటి కుక్క వస్తే వెలగొట్టిన సాయిబాబాకి ఎట్లా తెలిసింది? అంటే బాబా వారు చెప్పింది ఏంటంటే ఆ కుక్కలో కూడా నేను ఉన్నానని చూపించారు. నిజానికి ఒక ముస్లిం అయితే బేసిక్ గా వాళ్ళ అద్వైతాన్ని ఒప్పుకోరు. ముస్లింలకి ఉన్నటువంటి విషయం ఏంటంటే అల్లా అనేటువంటి వాడు ఎక్కడో ఆకాశంలో పైన ఒక సింహాసనం వేసుకొని అక్కడే కూర్చొని ఉంటాడు, మిగిలిన కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే తక్కువ స్థాయి వాళ్ళు అనమాట. ఇప్పుడు కుక్కలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అన్నిటిలో నేనున్నాను అని చెప్తారనమాట. సో ఆయన ఆ రకంగా ఒక బోధ అక్కడ చేశారు అని అంటే మరి ఇప్పుడు మనం ముస్లింగా చూడాలా, లేకపోతే అద్వైతాన్ని అందరికీ తీసుకొచ్చినటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి విషయంగా చూడాలా? సింపుల్ వేలో అద్వైతం ఇంతకన్నా నీట్గా ఎవరు చెప్పగలుగుతారు ఒక లీల చేసి. అది ఇప్పుడు నేను మీకు అద్వైతం చెప్పాలి అంటే ఈజీగా 2-3 గంటలు పాడ్కాస్ట్ చేయాలి. నేను కుక్కలోనే ఉన్నాను, ఇంటికి వస్తే నన్ను ఎల్లగొట్టేవని సాయిబాబా చెప్పినప్పుడు ఇది అద్వైతం కాకపోతే ఇంకేంటి? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ప్రస్తావించాలి. ఒక బాబా వారి భక్తుడు ఒక ఆయన ఉంటారనమాట. ఆయన ఏంటంటే ఆస్తమాతో బాగా ఇబ్బంది పడతా ఉంటారు. ఆయనకు ఆ ప్రాబ్లం వల్ల. అయితే ఆయన బాబా వారి దగ్గరికి వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పమంటే సరే బాబా వారి విభూది ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందరు ఎక్కడి వరకు చూస్తారంటే విభూది ఇవ్వడంగానే ఆస్తమా తగ్గిపోయింది అనుకుంటారు, అంతవరకే చూస్తారు. యాక్చువల్ గా విభూది అది ఇస్తారు, బాబా వారు ఆశీర్వదించి పంపుతారు, ఆయనకు ఆ రోజు నుంచి ఆస్తమా రాదనమాట. అయితే బాబా వారు అక్కడ ఒక షరతు పెడతారు, నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళిన తర్వాత ఈ పెరుగు పాలు రిలేటెడ్ అయినటువంటి వాటిని వదిలేసేయమని చెప్తారనమాట, తినొద్దని చెప్తారు. ఈయనకేంటంటే పెరుగు అంటే అమితమైనటువంటి ప్రేమ, ఇష్టం బాగా, పెరుగు లేకుండా ఆయన తినలేడు. సో ఆయన ప్రతిరోజు పెరుగు చేసుకుందాం అనుకుంటాడు, ఒక పిల్లి వచ్చి ఆ పెరుగు తినేస్తా ఉంటది. మళ్ళీ రెండో రోజు పెరుగు తోడు పెట్టుకుంటా ఉంటాడు, తిందాం అనుకునే సమయానికి పిల్లి వచ్చి పెరుగు తినేస్తా ఉంటది. అప్పుడు ఒక రోజు ఏంటంటే బాబా వారి దగ్గరికి ఈయన ఒక రోజు వస్తాడనమాట. హారతి దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో పెరుగు అదే సమయానికి తినేస్తది, పెరుగు తినేస్తది పిల్లి. అయితే అప్పుడు ఇక్కడ బాబా వారు కూర్చొని ఒక మాట అంటారు, ఇక్కడ ఒకడు పెరుగు తిని చద్దామని చెప్పి బాగా ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ నేను పిల్లి రూపంలో వెళ్ళి ఆ పెరుగు నేనే తింటున్నాను అని. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి అని అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నాను అని చెప్పకనే చెప్పారు బాబా వారు, అది వేరే విషయం. కానీ ఆయన్ని గురువుగాను లేకపోతే దైవంగాను పట్టుకున్నటువంటి వారిని ఆయన ఎన్ని రకాలుగా కాస్తా ఉంటారు, ఎన్ని రకాలుగా
చూస్తూ ఉంటారు అనేది మనం చూడాల్సిన విషయం అనమాట. అదే రకంగా బాబా వారి చరిత్రలో ఇంకొక విషయం కనబడుతుంది. ఒక మేకల కాపరి 2 మేకల్ని పట్టుకొని వెళ్తా ఉంటారు. తీసుకొని వెళ్తా ఉంటే బాబా వారు పిలిచి ఆ 2 మేకల్ని కొనుక్కుంటారు. ఎక్కువ రేట్ కి మనీ ఇచ్చి కొనుక్కుంటారు అనమాట. కొనుక్కునేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు, ఎందుకు బాబా మీరు అంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అని చెప్పేసి. అప్పుడు బాబా వారు ఒక విషయం చెప్తారు, మనం ఇవ్వవలసినటువంటిది ఏదైతే ₹1 ఇవ్వాల్సి ఉంటుందో దానికన్నా అవతల వాళ్ళకి మనం ₹1 ఎక్కువ ఇవ్వాలి తప్పించి తక్కువ ఎప్పుడు ఇవ్వకూడదు, అవతల వాళ్ళు కూడా సంతోషపడాలని చెప్తారు. కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఆయన మేకల్ని ఏమైనా చంపుకొని తిన్నారంటే చంపుకొని తినలా, వాడికే ఇచ్చేసి ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్తారు. ఇప్పుడు ఇంతవరకు స్టోరీ చూసాం కదా మనం, అసలు నిజానికి అందులో దాగున్నటువంటి విషయం ఏంటనేది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పటి వరకు ఆయన ఏం చేస్తారు అని అంటే, అడిగినప్పుడు నువ్వు అసలు ఎందుకు కొనుక్కున్నావు బాబా వీటి గురించి అని చెప్తారనమాట. అడుగుతారు చుట్టూ ఉన్నటువంటి భక్తులు, మళ్ళీ ఎందుకు ఇచ్చేసావు, డబ్బులు వేస్ట్ కదా అంటారు. ఎందుకనంటే అక్కడ ఈ భక్తులందరూ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అజ్ఞానం ఏ రకంగా మనలో ఉందో అటువంటి భక్తులే కదా అప్పుడు కూడా ఉంది. అక్కడ సాయి సచ్చరిత్రలో బాబా వారు ఇప్పుడు ప్రపంచంలో వచ్చేటువంటి ప్రతి అజ్ఞాన్ని కూడా అక్కడ ఆ భక్తుల రూపంలో పెట్టి బోధ చేశారు. ఏమన్నారు అని అంటే, ఈ 2 మేకలు కూడా పూర్వజన్మలో, వీటికి నాకు జన్మజన్మల సంబంధం ఉంది, పూర్వజన్మలో ఇవి నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నప్పుడు ఇవి 2 అన్నదమ్ములుగా ఉన్నాయి. ఈ మేక ప్రవృత్తి ప్రకారం ఏ రకంగా ఉంటది అని అంటే మూర్ఖత్వంతో ఉంటది. తాను నమ్మిందే అదే నిజం అనుకుంటే తప్పించి అసలైనటువంటి విషయం అనేది పట్టించుకోదు. ఆ రకంగా వాళ్ళిద్దరూ ఆస్తి విషయంలో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. అందువల్ల ఆ మూర్ఖత్వానికి చిహ్నంగా వీరు ఇక్కడ 2వ జన్మ ఎత్తారు. మళ్ళీ ఇంకొకటి ఆ మేక, ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేయనివ్వండి, ఇది ఇంకో జన్మ ఎత్తారనమాట. ఇప్పుడు ఆ మూర్ఖత్వం అనేటువంటిది మేకని చిహ్నంగా మన సనాతన సాంప్రదాయంలో చూపించడం జరుగుతుంది అనమాట. అందువల్లే మేకగా వారు పుట్టారు. అయితే ఇప్పుడు వారు ఏమన్నారు, మళ్ళీ ఆ మేకల్ని వదిలేశారనమాట. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, బాబా వారు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించారు, కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించారు. ఇప్పుడు ఇందులో ఉన్న తత్వరహస్యాన్ని ఒకసారి చూద్దాం. ఆ మేకల పూర్వజన్మలో బాబా వారికి సంబంధం ఉంది, వాటికి ఆ మేకలకి. ఇప్పుడు ఈ జన్మలో సంబంధం లేదు కాబట్టి ఇంకొకటి దగ్గర ఉన్నాయి. ఆయన వచ్చి ఆ మేకల్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ మేకలు ఎవరివి? బాబా వారివి. ఇప్పుడు వాటి బాధ్యత ఎవరిది? బాబా వారిది. అంత మహాగురు స్థితిలో ఉన్నటువంటి ఆయనతో పాటు సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా ఖచ్చితంగా కంటికి రెప్పలా వారు చూసుకుంటారు, నేను చూసుకుంటాను అనేటువంటి అభయాన్ని ఆ బోధ ద్వారా మనందరికీ ఆయన అందించారనమాట. సో ఇప్పుడు అవి పుట్టడం బాబావారి మేకలుగా పుట్టకపోవచ్చు, కొనుక్కోవడం ద్వారా బాబావారి మేకలుగా అయినాయి. ఇప్పుడు పోయేటప్పుడు ఎవరి మేకలుగా పోతాయి? బాబావారి మేకలుగానే పోతాయిగా. ఇప్పుడు బాబావారి మేకలుగా అవి పోయినాయి అని అంటే అప్పుడు వాటి బాధ్యత ఎవరిది? బాబావారిదే కదా. అది సో బాబావారు చెప్పేటువంటి తత్వం ఇంత డీప్ గా ఉంటది అనమాట. అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు అరిషడ్ వర్గాలు వదిలేయాలి అని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. దీనికోసం ఉండేది బలిపీఠం. ఈ బలిపీఠం చూసి చాలా మంది జంతు బలి ఇయడానికి అని అనుకుంటున్నారు. శ్రీ విద్య సంప్రదాయంలో చెప్తారని చాగంటి గారు చెప్తారు. అందులో ఒక మేకని, ఒక దున్నపోతుని, ఒక నల్ల పిల్లిని బలియమని చెప్తారు. అంటే ఈ మూడింటిని తీసుకొని అక్కడ బలియమని కాదు కదా, ఈ మూడిట్లో ఉండే లక్షణాన్ని బలియమని. సాయిబాబా అక్కడ ఏం చూపెట్టారు? ఇందాక అన్న చెప్పారు, మూర్ఖత్వం. మేక మూర్ఖత్వానికి చిహ్నం కాబట్టి సాయిబాబా లీల అక్కడ చూపెట్టారు. ఇది సనాతన ధర్మంలో శ్రీ విద్య సంప్రదాయంలో ఉంటది అనమాట. ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంటది. సో ఇలా లింక్ చేసుకోవాలి తత్వాన్ని. ఫస్ట్ అన్ని మేము ప్రూఫ్లు చెప్పి దాని తర్వాత ఇప్పుడు తత్వంలోకి వచ్చాం. అయితే ఇక్కడ ఇంకొక లీలని ఇక్కడ బాబా వారు చేసింది ఒకటి మాట్లాడతాను. ఒకసారి నానా చందోర్కర్ గారు బాబా వారికి సేవ చేస్తా ఉంటారు. ఇప్పుడు మనమందరం ఇప్పుడు అక్కడ నానా చందోర్కర్ గారి ప్లేస్ లో ఇప్పుడున్న భక్తుల్ని కానీ అజ్ఞానుల్ని కానీ వీళ్ళని ఊహించుకోండి. ఎందుకనంటే మనందరికీ ఎంతటి అజ్ఞానం ఉందో ఆ రోజుల్లో వాళ్ళకు కూడా అంతటి అజ్ఞానమే ఉంటది. ఎందుకంటే మనం మాతృలం కాబట్టి. సేవ చేస్తూ ఉన్నప్పుడు పాదాలు అవి నొక్కుతూ ఉంటారు. నొక్కుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని వల్లిస్తూ ఉంటారనమాట. ఏదో చెప్పుకుంటా సేవ చేస్తూ ఉంటారు. బాబా వారు అడుగుతారు, ఏం చెప్పావని అడుగుతారు. ఏం చెప్పావని అడిగితే అప్పుడు ఈయన మనసులో ఏ రకమైనటువంటి భావం ఉంటుందంటే, ఎంత లీలలు చూపించినా ఎంత చేసినా కూడా గురువు మూర్ఖత్వ స్థాయి ఏ రకంగా ఉంటదని అంటే, గురువు వచ్చిన మతాన్నో లేకపోతే మత ధర్మాలను చూపిస్తారు. శిష్యుడి మూర్ఖత్వ స్థాయి ఏ రకంగా ఉంటది అని అంటే, అక్కడ ఆయన చెప్పేటువంటి విషయం కన్నా కూడా ఆయన చూపించేటువంటి చిహ్నాలు, ధర్మాలు వీటినే చూస్తారు. కాబట్టి ఆయనకి సంస్కృతం రాదేమో అని అనుకున్నారు నానా చందోర్కర్ గారు. ఈ నానా చందోర్కర్ ఎవరు అని అంటే
డెప్యూటీ కలెక్టర్. ఇది బ్రిటిష్ అక్కడ. ఇంటెలిజెన్స్ అవును. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో నానా చందోర్కర్ పేరు కూడా ఉందన్నట్టు. Okay. అది కూడా నేను పంపిస్తాను మీకు. 1911 లో Okay. ఇందాకన్నా కాపర్డే గురించి చెప్పారు కదా, ఈయన ఏంటి ఇంగ్లాండ్ నుంచి వచ్చిండు, రాగానే సాయిబాబాని 1 వీక్ పాటు ప్రతిరోజు దర్శనం చేసుకుని 3 సార్లు సాష్టాంగం చేస్తున్న ఆయన ముందు, ప్లస్ బాలగంగాధర్ తిలక్ తో తిరుగుతున్నాడు, ఏదో నడుస్తుంది ఇలా మధ్యలో అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఈయన మీద నిఘా పెట్టమని చెప్తారు. ఆ నిఘా పెట్టిన రిపోర్ట్ 1911 ఉంది, అది నేను మీకు పంపిస్తాను. ఈ రిపోర్ట్ కలెక్ట్ చేసి బుక్ లో పెట్టింది కూడా జస్టిస్ చంద్రకుమార్ అని చెప్పి ఆయన బుక్ లో పెట్టుకున్నారన్నట్టు దీన్ని. సో ఇది ప్రామాణికమే కదా. సో చంద్రకుమార్ గారు మన తెలంగాణ హైకోర్టు జడ్జి. ఆయన బాబావారి భక్తులు. వారు బాబావారికి సంబంధించినటువంటి చాలా అంటే పొలిటికల్ గా ఉన్నటువంటి ప్రూఫ్లు వారి దగ్గర చాలా ఉన్నాయి. సో ఇది నేను మీకు పంపిస్తాను, ఇది మీరు ఇందులో పెట్టండి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది. దీని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు బాబా వారి దగ్గర నానా చందోర్కర్ గారు కూర్చొని ఆయనకు సంస్కృతం రాదు అన్నటువంటి భావంతో ఉన్నారనమాట. ఉంటా అంటే అక్కడ శిష్యుడి యొక్క మూర్ఖత్వం ఏ రకంగా ఉంటది అనేటువంటిది మనం అందరం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే అన్ని లీలలు చూపిస్తారు. అదే నానా చందోర్కర్ గారి యొక్క కూతురికి ప్రసవ వేదనతో ఆమె బాధపడతా ఉంటుంటే ఈయన ఇక్కడి నుంచి ఇంకొక రూపంలో అక్కడికి విభూతిని పంపించి ఆ విభూతి ద్వారా అక్కడ ఆవిడికి సుఖప్రసవం అయ్యే విధంగా చేస్తారు. ఈ అందరికి ఇది ఒకటే తెలుసు. సినిమాలో కూడా అంటే సినిమాల్లో జరిగిన తప్పు ఏంటంటే ఈ లీలల్ని మాత్రమే చూపించారు. ఇంకోటి ఏంటంటే సాయి సచ్చరిత్ర 300 పేజెస్ బుక్ లో లీలలు ఎక్కువ ఉన్నాయి, బోధలు అందులో చాలా తక్కువ ఉన్నాయి. 800 పేజెస్ బుక్ లో బోధలు ఉంటాయి, లైక్ రామచరిత మానసం రామాయణం లాగా అలా. సో అందులో లీలలు కాకుండా లీలలతో పాటుగా బోధలు ఎక్కువ ఉంటాయి అనమాట 800 పేజెస్ బుక్ లో. అయితే ఇప్పుడు అంతటి పెద్ద లీల నానా చందోర్కర్ గారి జీవితంలో బాబావారు చేసినా కూడా ఆయన్ని ఎంత తక్కువ స్థాయిలో నానా చందోర్కర్ గారు చూశారు, సంస్కృతం రాదు అని. అలా సంస్కృతం అనేటువంటిది ఒక భాష, అటువంటి భాష రాదు అనేటువంటి స్థితిలో చూశారు. అప్పుడు బాబావారు అడుగుతారనమాట, ఏమని అనంటే నువ్వేం చదువుకుంటున్నావు, ఏమి వల్లిస్తున్నావు నాకు ఒకసారి చెప్పు అని అంటే ఆయన చెప్తారు. తద్విద్ది ప్రతిపాదేన అనేటువంటి ఒక శ్లోకం మనకి భగవద్గీతలో ఉంటది, దాని వారు చెప్తారనమాట. చెప్పినప్పుడు బాబావారు అడుగుతారు, నానా నువ్వు ఇక్కడ తద్విద్ది ప్రతిపాదేన పరిప్రశ్నేయ సేవయ తత్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని న అస్తత్వ దర్శన అని ఉంటది అన్నట్టు ఉంటది. అయితే ఇక్కడ అందులో పరిప్రశ్న అని ఉంది కదా, అయితే పరిప్రశ్న అన్న ప్రశ్న అన్న కూడా ఒకటే కదా. అటువంటి అప్పుడు పరి అనేటువంటి సుఫిక్స్ ని అక్కడ ప్రిఫిక్స్ ని ఎందుకు యాడ్ చేశారు అని చెప్పి అడుగుతారనమాట బాబావారు. అడిగితే నానా చందోర్కర్ గారు అంటారు, పరిప్రశ్న అని చెప్పినా ప్రశ్న అని చెప్పినా రెండు ఒకటే బాబా, ఆ రెండింటికి పరి అనేటువంటిది జస్ట్ ఒక ప్రిఫిక్స్ మాత్రమే, దానికంటూ ప్రత్యేకమైనటువంటి అర్థం అంటూ ఏమీ లేదు అంటారు. అన్నప్పుడు బాబావారు అంటారు, ఏ అర్థము లేకుండానే వ్యాసుల వారు ఇది రాశారంటావా అంటారనమాట. అంటే వ్యాసుడు నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడా అని అడుగుతారనమాట. వ్యాసుల వారు నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారా, నీ పాటికి నీకున్నటువంటి ఆ మాత్రం జ్ఞానం వ్యాసుల వారికి లేదా అంటారనమాట. ఆ మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడతారనమాట. అప్పుడు నానా చందోర్కర్ ఆలోచనలో పడతాడు. అక్కడ నానా చందోర్కర్ గారి యొక్క అహం దెబ్బతినింది. అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పోయేటువంటిది మన అహం. అహాన్ని పక్కన పెట్టేసి మనం గురువుని సమీపించాలన్నమాట. అప్పుడు బాబావారు మళ్ళీ చెప్తారు, పరిప్రశ్నేన అనేటువంటి దానికి ఉదాహరణ ఏంటంటే మనం పరిపరి విధాలుగా గురువుని ప్రశ్నించాలి. పరిపరి విధాలుగా ఏ రకంగా ప్రశ్నించాలి అని అంటే గురువుకి రకరకాలైనటువంటి సేవలు ఉపచారాలు చేయాలి. వారికి మనం సర్వస్వ శరణాగతిని అక్కడ అర్పించుకోవాలన్నమాట. మనకి మనం కంప్లీట్ గా ఉన్నాను అని అంటే నేనంటూ ఉన్నాను అంటే మొత్తం నాకు నువ్వే అనేటువంటి భావనతో మనం గురువుకి అర్పించుకోవాలన్నమాట. ఆ రకంగా వారిని సేవించి అప్పుడు మనం వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి అని చెప్తారనమాట. అలా ఏ రకంగా గురు సేవ చేయాలి అనేటువంటిది బాబావారు చెప్పారు. ఇది ఒక విషయం. దీనికి ఒక్క నిమిషం, దీనికి రిఫరెన్స్ మీకు ఇక్కడ త్రిపుర రహస్యం కొంచెం కంటిన్యూ చేస్తాను. లేదు నేను ఒక్కసారి పాజ్ చేద్దాం. చెప్పండి. ఇక్కడ మనం తీసుకుంటే చాలా మంది నిన్న కూడా ఈవెన్ ట్విట్టర్ లో సాయిబాబా ఎప్పుడన్నా వేదాంతం ధర్మం ఎప్పుడన్నా నేర్పించాడా, సెక్యులరిజం నేర్పించారని పోస్ట్ పెట్టాడు అన్నట్టు, నా ఫోటో పెట్టి. యాక్చువల్లీ ధర్మ సంస్థాపనార్థాయ అని ఒకటి తీసుకొని దీన్ని కోట్ చేస్తున్నారు. సో ఇట్లా పెడితే సాయిబాబా అసలు వేదం నేర్పిలేదు, శాస్త్రం నేర్పిలేదు, సెక్యులరిజమే నేర్పించారని పోస్ట్ పెట్టాడు అన్నట్టు. ఇప్పుడు అన్న చెప్పిన ఈ వృత్తాంతంలో తీసుకుంటే సాయిబాబా అక్కడ ఏం నేర్పించారు, గురువుని నువ్వు ఎలా శుశ్రూష చేయాలి, ఎలా ప్రశ్నించాలంటే భక్తితో క్వశ్చన్ చేయాలని చెప్పారు. రామాయణం వచ్చింది పరిప్రశ్నతోనే, అందులోనే ఉంటది. ఫస్ట్ శ్లోకమే రామాయణంది. తప వాక్కాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిప్రపర్చ వాల్మీకి మునిపుంగవం అని ఉంటది. ఇక్కడ పరిప్రచ్ఛ అంటే పరిప్రశ్న చేశాడు వాల్మీకి నారదుణ్ణి. శ్రీమద్ భాగవతం వచ్చింది పరిప్రశ్నతోనే, భగవద్గీత వచ్చింది పరిప్రశ్నతోనే. అన్న ఇందాక ఉపనిషత్ గురించి చెప్పారు.
ప్రతి ఉపనిషత్తు వచ్చింది ప్రశ్న జవాబు రూపంలోనే. ఇక్కడ మరి సాయిబాబా ఏం చెప్పారు ఆయనకి? ఒక భగవద్గీత శ్లోకంలో సింపుల్ గా ఆయన అహాన్ని తగ్గించడానికి పరిప్రశ్న చేయి గురువుని అని చెప్పారు. ఇది వేదాంతం కాదా? నువ్వు అటువంటి గురువుని నువ్వు ప్రశ్న చెయ్యాలి అనే దానికి కూడా వారు ఎలా చెప్పారు అంటే ముందు ఆ గురువుని సేవించాలి. ఇప్పుడు మన దాంట్లో మనం చూసుకుంటా వస్తే బ్రహ్మచర్య స్థితిలో అంటే ఈ చతురాశ్రమ ధర్మాల్లో చెప్పినటువంటి బ్రహ్మచర్య స్థితిలో ఉన్నటువంటి వాడు గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి గురువు దగ్గర నుండి గురువుకి సేవలు చేస్తూ గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. మన సంపూర్ణమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఉపనిషత్తు అవ్వచ్చు, వేదం నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యానాలు అవ్వచ్చు, ఇదేగా చెప్పింది. బాబా వారు చెప్పింది ఏంటి? అక్కడ ఏమన్నా తప్పు చెప్పారా? చెప్పలేదు. మహాయజ్ఞం గురించి చెప్పారు. గురువుని ఎలా చూసుకోవాలి చెప్పారు. ప్రతి ప్రాణిని ఏ రకంగా చూసుకోవాలో చెప్పారు వారు. ప్రతి ప్రాణిలో ఆయన ఉన్నాననేది చెప్పారు. అలాంటిది ఇప్పటి వరకు అందరూ ఆదిశంకర్ల వారు అద్వైతాన్ని ప్రతిపాదించారనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ అద్వైతానికి చిత్ర రూపంలో ప్రాక్టికల్ గా ఉదాహరణలు ఇచ్చి చూపించింది షిరిడి సాయిబాబా. ఇప్పుడు లక్ష్మీబాయి షిండే ఉన్నారు. ఆమె ఏమని చెప్తారు? నాకు వెళ్ళి ఆకలేస్తుంది, రొట్టెలు వండుకొని రమ్మని చెప్తారు. వండుకొని తెచ్చిన తర్వాత బాగా అంటే బాబా వారిని నిన్ను ఈ రోజు అడిగారు కదా అని చాలా కుతూహలంతో వెళ్ళి తీసుకొస్తారు. రాగానే ఏం చేస్తారు? అక్కడ కుక్కకు పెట్టేస్తారు. కుక్కకు పెట్టేస్తే ఆమె చాలా బాధపడతారు. అప్పుడు బాబా వారు చెప్తారు, కుక్కలో నేను లేననుకుంటున్నావా? ఆ కుక్కలో ఉన్నటువంటి ఆకలికి కూడా నాకే అవుతుంది, కాబట్టి అదాకలితో ఉంటే నేను ఆకలితో ఉన్నట్టే అని చెప్పి ఆయన ఒక కుక్కతో పోల్చుకున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం కుక్కని ఎంత తక్కువ స్థాయిలో చూస్తాము. అలానే ఒకనొకసారి ఒక భక్తుడి ఇంటికి వారు చెప్తారు, వివాహానికి నేను వస్తానని చెప్తారు బాబావారు. చెప్పినప్పుడు బాబావారు వస్తారు అని చెప్పి వారు వెయిట్ చేస్తూ ఉంటారు వివాహానికి. కానీ బాబావారు వెళ్ళరు. ఇక్కడ ఈ రూపంతో వెళ్ళరు. వెళ్లకుండా ఆ వివాహానికి ఒక అడుక్కునేవాడు రూపంలో వెళ్తారనమాట. అడుక్కునేవాడు ఆ వివాహానికి వస్తాడు. వస్తే వీళ్ళు తరిమేస్తారు అడుక్కునేవాడిని. అప్పుడు తర్వాత శిష్యుడు బాబావారి దగ్గరికి వచ్చి, నువ్వు నా వివాహానికి రాలేదు కదా బాబా అంటే, అప్పుడు బాబావారు ఏమంటారు, నేను ఈ వివాహానికి వచ్చాను, నువ్వు నన్ను తరిమేసావు కదా, అది ఎవరో కాదు నేనే కదా అంటారు. ఇప్పుడు అడుక్కునే వారి రూపంలో ఉన్నటువంటిది వారు కూడా ఎవరు? అది కూడా నేనే అని అక్కడ బాబావారు చెప్పారు కదా. అంటే ఈ సృష్టిలో త్యజింపబడినటువంటివి, తక్కువగా చూడబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా నేనే అనేటువంటిది బాబావారు చెప్పారనమాట. అంటే అందరూ ఎంతవరకు చూస్తారు అని అంటే బాబావారు వివిధ దేవతా స్వరూపాలుగా అవతారాలు. అందుకే ఈ పాయింట్స్ టచ్ చేయలేదు ఇప్పటి వరకు మేము. చెప్పాలి అంటే రాముడిగా దర్శనం ఇచ్చారు కాబట్టి సాయిరామ్ అన్నారని చెప్పేయచ్చు, కృష్ణుడిగా దర్శనం ఇచ్చారు కాబట్టి సాయిరామ్ చెప్పేయచ్చు. ప్రూఫ్స్ ఉన్నప్పుడు ప్రూఫ్లు పెడతాం, ప్రూఫ్ లేనప్పుడు లాజిక్ తో మాట్లాడాలి. ఇప్పుడు మేము భగవంతుడు అంటే ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి థింగ్స్, రాముడు కృష్ణుడు ఈ రకంగా దర్శనం ఇచ్చారు కాబట్టి దేవతగా చూసాం ఆయన బాబావారిని కూడా. కానీ అంత పై స్థాయిలో ఉన్నటువంటి వాటినే కాకుండా కింద స్థాయిలో ఉన్నటువంటి జీవచరాలని కూడా నేనే అనేటువంటిది విషయం చెప్పారు. ఇప్పుడు ఇంకొంతమంది బాబావారి విషయంలో మాట్లాడుతున్నది, సచ్చరిత్ర తీసుకొచ్చే మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన దుని దగ్గర మలమూత్ర విసర్జన చేయడం ఏంటి అని అంటారనమాట. దుని అనేటువంటిది చాలా గొప్పది కదా, అలాంటి దాని దగ్గర మలమూత్ర విసర్జన చేయడం ఏంటి అంటారనమాట. యాక్చువల్ గా పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి ఒక అవధూత తత్వం ప్రకారం ఏ రకంగా ఉంటది అని అంటే, వారు మలం, మూత్రం లేకపోతే తినేటువంటి విషయం ఇలాంటి ఎందులో కూడా వాటిని విషయాలుగా చూడరు, అందులో ఉన్నటువంటి పరతత్వంగా చూస్తారనమాట. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, సర్వవ్యాపకత్వంగా ఉన్నాడు, ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి అణువు కూడా భగవంతుడే కదా. అణువు అని చెప్తున్నాం అంటే ఆటమ్ లెవెల్ కి దిగుతున్నాం మనం. ఆ ఆటమ్ లెవెల్లో కూడా భగవంతుడే ఉన్నారని చెప్తున్నాం కదా. ఇప్పుడు అంటే ఇది మాట్లాడుకోవడానికి జుగుప్సాకరంగా ఉంటది, అయినప్పటికీ మాట్లాడుతున్నా. మలంలో ఆటమ్స్ లేవా? అందులో జీవులు ఉన్నాయి కదా. ఇప్పుడు బాబా వారు ఒకానొక సందర్భంలో ఏమంటారంటే, వచ్చేటువంటి భక్తుల దగ్గరికి, మీకు నాకు ఎన్నో జన్మల సంబంధం ఉంది కాబట్టి మీరు నా దగ్గరకు వస్తున్నారు, నా భక్తుడైనటువంటి వాడు సప్త సముద్రాలకి అటు దాటి ఉన్నా కూడా పిచ్చుక కాలికి తాడు కట్టి లాగినట్టుగా నేను వాడిని లాక్కుంటాను అని చెప్పి బాబావారు అంటారు. నేను ఎందుకు లాక్కుంటాను అని అంటే, వాడికి నాకు ఉన్నటువంటి రుణానుబంధం కారణంగా నేను వాడిని ఉద్ధరించాల్సి ఉంటుంది, అందుకని లాక్కుంటున్నాను అంటారు. అలాంటి క్రమంలో అవసరమైతే నేను మీ మలంలో ఒక పురుగుగా పుట్టడానికి కూడా నాకు ఏ రకమైనటువంటి బాధ లేదు, అందులో ఉన్నటువంటి చైతన్యం కూడా నేనే అని చెప్పినటువంటి ఒక గురువుని ఎవరినన్నా తీసుకుంటే ఒక షిరిడి సాయిబాబా వారే కనబడతారు మనకి. అలా అంటే మలంలో కూడా పరతత్వాన్ని చూడగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు దుని దగ్గర కూడా అదే పరతత్వాన్ని చూస్తాడు కదా. అక్కడ వాడికి దీనికి దానికి తేడా ఏం కనబడుతుంది? మనం ఇలా కూర్చున్నప్పుడు నేను నామజపం చేస్తా, అన్ని చేస్తా, బాత్రూమ్ లో కమ్ముడు మీద కూర్చున్నప్పుడు చేస్తారు ఎవరన్నా? భయపడతారు.
ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ తేడాలు ఉండవు. తేడాలే ఉండవు అన్నమాట. అయితే ఇందాక నేను జడభరతుడి కథ చెప్పాను సింపుల్ గా, అంతటా పరమాత్మని చూసే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా దుని దగ్గర మలమూత్ర విసర్జన చేశారని వీళ్ళు దాని ఏదో కాంట్రవర్సీ చేస్తున్నారు. అది రాయకపోతే నీకు తెలియకపోయేది. అది అందులో ఉంది అని అంటే, అంత ధైర్యంగా షిరిడి సంస్థాన్ వాళ్ళు అందులో రాశారంటే దాంట్లో ఏదో తత్వం ఉంది, అది నువ్వు తెలుసుకోవట్లేదని అర్థం. అది మనకు అర్థం కాదు. ఇప్పుడు జడభరతుడు ఏమేం చేశాడు, వాళ్ళ అన్న వాళ్ళు పాచిపోయిన అన్నం పెడితే కూడా తినేవాడు, ఎందుకంటే ఆయనకి దాంట్లో తేడా తెలియకపోయేది, తినేవాడు కదా. మరి ఇప్పుడు ఇద్దరు చంపడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళల్లో కూడా ఆయన పరమాత్మనే చూసాడు, ఫ్రీగా సమర్పించుకున్నారు. ఆయన పల్లకి మోయడానికి ఒక బోయేవాడు ఉంటాడు కదా, వాళ్ళు అలసిపోతే రాజు ఇతన్ని పిలుస్తాడు, ఒకడే పోతున్నాడు కదా అని. సో పోతున్నప్పుడు ఇతను ఆ పల్లకి ఎత్తి కూడా డాన్స్ చేస్తూ అలానే రమిస్తూ ఉంటాడు అన్నట్టు. రాజు కోపం వచ్చి భటులకు చెప్తాడు, వీని శిక్షించండి అని. ఈయన అప్పుడు ఈ రాజు ఏంటిది, కపిల మహర్షి దగ్గరికి పోయి బ్రహ్మజ్ఞానం పొందుదామని పోతాడు. బ్రహ్మజ్ఞానం పొందుదామని పోయినోడికి అహం ఉంది ఇక్కడ. సో వీడు అసలు అర్హత లేదు రాజుకి. ఇలాంటి అతను ఇతను ఏదో పిచ్చోడు అనుకుంటున్నాడు, ఇతనికి పట్టిన పిచ్చి అతనికి తెలియదు కాబట్టి పిచ్చోడు అనుకున్నాడు అన్నట్టు. అందుకే జ్ఞానులు అందరూ పిచ్చోళ్ళలా కనిపిస్తారు. వాళ్ళ దగ్గర మనం జ్ఞానం కావాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోతాం. సో ఇక్కడ ఏమంటాడు, నేను శిక్షిస్తామని చెప్తాడు, కొట్టమని చెప్తాడు. అయితే భరతుడు ఏమంటాడు తెలుసా, నువ్వు కొడితే తాకేది నా ఆత్మకి కాదు నా శరీరానికి అంటాడు. అంతే, రాజుకి బ్రహ్మజ్ఞానం వస్తుంది. అంటే వచ్చినోడు సామాన్యుడు కాదని కపిల మహర్షి దగ్గరికి పోయి బ్రహ్మజ్ఞానం పొందేది ఇతని దగ్గర బ్రహ్మజ్ఞానం పొందుతాడు అన్నట్టు. ఇప్పుడు ఇతను ఇన్ని చేసింది రాసిన వ్యాసుడు, ఇతను బాత్రూమ్ పోయింది కడుక్కుంది కూడా రాయాలి కదా, అది రాస్తే వ్యాసుని కూడా తిట్టేవాళ్ళు మన వాళ్ళు. సో ప్రతిదీ అందులో రాయాలి అని అంటే మనకి ఏం కావాలో అది రాసేవాళ్ళు. ఇక్కడ షిరిడి సంస్థాన్ వాళ్ళు ఇంత ఓపెన్ గా సాయిబాబా గురించి అది కూడా రాశారు అని అంటే ఆయన ఏ తత్వంలో ఉన్నాడో అది మన స్థాయికి అందుతుందా లేదా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా దీన్ని పట్టుకొని పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేస్తున్నారు. ఇది ఏదైతే మనం మాట్లాడుకున్నాం కదా, దీని అంతటికి రిఫరెన్స్ మీకు త్రిపుర రహస్యం అనేటువంటిది మన పురాతన సాంప్రదాయంలో వచ్చినటువంటిది అనమాట. త్రిపుర రహస్యం అంటే ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారు పరశురాముల వారికి ఇచ్చినటువంటి శ్రీ విద్య. అది గుప్త విద్య, రహస్య విద్య. ఇది బ్రహ్మ విద్యగా చెప్తారనమాట. ఆత్మ విద్య అంటారు, బ్రహ్మ విద్య అంటారు. అన్ని అంటే అద్వైతానికి సంబంధించినటువంటి విద్య అనమాట. ఇక అంటే మనం మొత్తం ఈవెన్ వేదాలతో కంపేర్ చేసినా కూడా దీన్ని మించింది లేదు అనేటువంటిది ఏదన్నా ఉంది అంటే అది ఒక త్రిపుర రహస్యం మాత్రమే. చతుర్వేదాల సారాంశం, ఉపనిషత్ సారాంశం అంతా మొత్తం కలగలిపి త్రిపుర రహస్యంలో ఉంటది. ఆ త్రిపుర రహస్యంలో పరతత్వాన్ని ఏ రకంగా చేరుకోవాలో ఉంటది. అందులో వీళ్ళ గురించి గురువులు ఏ రకంగా ఉంటారు అనేది చెప్తా అక్కడ ఈ రకమైనటువంటి విషయాలన్నీ వస్తాయి అన్నమాట. గురువుని ఏ రకంగా సేవించాలి, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తద్విద్ది ప్రతిపాతేన అనేటువంటిది అవ్వచ్చు, పరిప్రశ్నైన సేవే అనేటువంటిది అవ్వచ్చు. ఈ విషయాలన్నిటికీ వ్యాఖ్యానం మనకి త్రిపుర రహస్యంలో కనబడతా ఉంటది అనమాట. త్రిపుర రహస్యానికి సంబంధించి మొత్తం సారాంశం మనం చూస్తే బాబా వారు నానా చందోర్కర్ అనేటువంటి ఒక అజ్ఞానిని పెట్టి 2 మాటల్లో కంప్లీట్ చేశారు. త్రిపుర రహస్య సారాంశం మొత్తం చెప్పేశారు అక్కడ. అదేంటంటే ఫస్ట్ది గురువుని ఏ రకంగా మనం సేవించాలి, గురువుని సేవిస్తూ అక్కడి నుంచి జ్ఞానం ఏ రకంగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అందులోనే ఒకనొక శ్లోకంలో, ఆ శ్లోకంలో ఏమొస్తుంది అని అంటే అక్కడ గురువులు శిష్యుడికి జ్ఞానాన్ని అందిస్తారు అని వస్తుంది. బాబా వారు ఇప్పటి వరకు ఆ శ్లోకానికి చెప్పని భాష్యం చెప్పారు అక్కడ. ఏమంటే నానా చందోర్కర్ అక్కడ మరి జ్ఞానం అని ఉంది కదా, జ్ఞానం బదులు అజ్ఞానం అని పెడితే ఏమవుతుంది అంటారు. అజ్ఞానం అని పెడితే నానా చందోర్కర్ అంటారు, అజ్ఞానం అని పెట్టినా సరే దాని యొక్క ఛందస్సేం మారదు బాబా, కానీ ఇప్పటి వరకు దీనికి వ్యాఖ్యానం వ్యాసుల వారు అవ్వచ్చు అందరూ కూడా దీనికి చెప్పిన వ్యాఖ్యానం ప్రకారం జ్ఞానం అనే చెప్పారు అంటారనమాట. యాక్చువల్ గా ఇక్కడ దీన్ని చెప్పడానికి ముందు ఒక మాట మనం తీసుకుందాం. ఏంటంటే ఆదిశంకరుల వారు చెప్పినటువంటి ఒక మాట ఉంది, జగత్ మిథ్య బ్రహ్మ సత్యం. మనం సత్య సనాతన సాంప్రదాయంలో చెప్పుకున్నటువంటి పరబ్రహ్మ ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం. ఈవెన్ స్టిల్ అది వేసుకొచ్చినటువంటి రూపాలు కూడా మొత్తం అజ్ఞానమే అనమాట. అదంతా అది మొత్తం మిథ్యే. మనం పూజించేటువంటి ప్రతిదీ కూడా మిథ్యే. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇది తత్వం ప్రాపర్ గా అర్థం అవ్వని కొంతమంది వైష్ణవం వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది ఇస్కాన్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు దీన్ని పట్టుకొని వీళ్ళకి తత్వం బోధపడక పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని చేస్తున్నారనమాట. అయితే దానికి సరిపోయేటటువంటి భావార్థము భాష్యం బాబా వారు చెప్పారు. ఇక్కడ ఏమన్నారు అని అంటే నిజానికి ప్రతి గురువు కూడా శిష్యుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ గురువు అనేటువంటి మాట వాడుతున్నాను కదా, మనకి చెప్పే మంత్రం ఇచ్చే గురువులో, స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్లో వీళ్ళు అని అనుకోమాకండి. గురువు అంటే ఏంటంటే సద్గురువులు అనమాట. సత్ గురువులు, సత్యాన్ని చూపించేటువంటి గురువులు, పరమ గురువులు అంటాం అనమాట. అటువంటి గురువు తన శిష్యుడిని
ఆత్మస్థితిలోనే చూస్తాడు. అంటే ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి బాబా వారి దగ్గరికి, నేను ఈ రోజు ఈ రంగు షర్ట్ వేసుకొచ్చాను, లేకపోతే నేను నల్లగా ఉంటాను, తెల్లగా ఉంటాను, ఇలాంటి వర్ణాలతో చూసేటువంటి తత్వం కాదనమాట పరమ గురువుది. నేను వెళ్ళినప్పుడు నా ఆత్మ కనబడుతుంది ఆయనకి. అక్కడ ఈ ఆత్మ ఎన్ని జన్మల నుంచి ఇలా రిపీట్ అవుతా ఇప్పుడు ఈ జన్మ తీసుకుంది, తర్వాత వీడి కర్మ ఏంటి, ఇప్పుడు వీడు చేసే కర్మలు ఎలా ఉన్నాయి, దీని నుంచి తర్వాత వెళ్లే కొద్దీ వీడికి ఇంకా ఏ రకమైనటువంటి జన్మలు రావచ్చు, ఇప్పుడు వీడిని ఉద్ధరించాలంటే వీడికి చెప్పాల్సినటువంటి విషయం ఏంటది అనేటువంటి స్థితిలో ఆత్మస్థితిలో చూస్తాడు. అంతే తప్పించి మానవుడిగా ప్రతి గురువు కూడా చూడడు. ఇప్పుడు అటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి శిష్యుడు గురువు దగ్గరికి, పరమ గురువు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తే తను ఆత్మ అని తెలుసుకుంటాడు కదా. అటువంటప్పుడు ఏ గురువు కూడా శిష్యుడికి బోధించేది లేకపోతే కొత్తగా ఇచ్చేటువంటిది ఏమీ ఉండదు. నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తే నాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్లస్ నా అజ్ఞానం అని అనుకుందాం. అజ్ఞానాన్ని తీసేస్తే మిగిలింది ఏంటి? ఆత్మే కదా. నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ మిగిలింది. ఇప్పుడు నేను అంటే ఏంటి? ఆత్మే కదా. ఇదే ఆత్మ అందరిలోనూ ఉంది కదా. అటువంటి ఆత్మస్థితిలో చూస్తా మీ యొక్క అజ్ఞానాన్ని తీసేస్తే మీరు స్వయంగా ఆత్మస్వరూపం అని తెలుసుకుంటారు. అప్పుడు నీకు నాకు భేదం ఉండదు. నేను ఏదైతే పరబ్రహ్మ స్థితిలో ఉన్నానో నువ్వు కూడా అదే పరబ్రహ్మ స్థితిలో ఉన్నావు. దీన్ని చేరుకోవాలి అని అంటే నీకు నాకు మధ్యన గోడను తీసేయి. గోడను తీసేయడం అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చేసేటువంటి ప్రతి పెట్టుకున్న నియమాలు అవ్వచ్చు, వీటన్నిటిని దాటి ఒక సద్గురువు దగ్గరికి వచ్చినప్పుడు సద్గురువు చెప్పింది మాత్రం మనం చేయాలన్నమాట. అలా అంత పెద్ద బోధ చేశారనమాట. ఇవే విషయాలు ఎగ్జాక్ట్ గా మీకు త్రిపుర రహస్యంలో హేమలతోపోఖ్యానం అని ఒకటి ఉంటది. అదే రకంగా కొన్ని చాలా డిస్కషన్ ఉంటుంది అనమాట. దత్తాత్రేయ స్వామి వారు పరశురాముడికి ఇచ్చినటువంటి విద్య శ్రీ విద్యలో భాగంగా ఆ శ్రీ విద్య ఉపాసన చేసిన తర్వాత కూడా సశిష్యుడు సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి జ్ఞానం ఇస్తారో అందులో ఏవే విషయాలు ఉంటాయి అనమాట. అయితే అక్కడ బాబా వారు ఏమంటారు అని అంటే, ఇప్పుడు ఆదిశంకర్లు చెప్పినటువంటి ఒక మాట ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జగత్ మొత్తం మిథ్య, బ్రహ్మ మాత్రమే సత్యం అనేటువంటిది. అయితే అయినప్పటికీ కూడా ఆ సత్యాన్ని చేరుకోవడానికి మనందరం అజ్ఞానులం. అజ్ఞానికి జ్ఞానం ఎప్పుడు వస్తుంది అని అంటే వీళ్ళలో ఉన్న అజ్ఞానం తీసేస్తేనే వస్తుందని బాబా వారు చెప్పారు. అందులో ఏంటంటే ఇప్పుడు అజ్ఞానాన్ని తీయడానికి కూడా అజ్ఞానాన్ని బోధించాలి. అంటే ఈ అజ్ఞానం ఏ రకంగా ఉండాలి అని అంటే జ్ఞానాన్ని, ఆ సత్యమైనటువంటి పరబ్రహ్మని చేరుకునే విధంగా అజ్ఞానం ఉండాలి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ప్రతి, అంటే ఇవి నేను చెప్పే మాటలు కాదు, త్రిపుర రహస్యంలో ఉంటాయి వీటికి. సింపుల్. ఇప్పుడు మనకి విష్ణుమూర్తి బుద్ధ అవతారాలు ఉంటాయి. ట్యాంక్ బండ్ లో ఉన్న గౌతమ బుద్ధుడు విష్ణుమూర్తి బుద్ధుడు కాదు, వేరే వాళ్ళు. సో విష్ణుమూర్తి బుద్ధ అవతారం ఎప్పుడు వచ్చినా సరే, కలియుగంలో వచ్చినా సరే, దేవతల పట్ల విరోధ భావన కలిగిన రాక్షసులని మోయించడానికి వచ్చింది అన్నట్టు. సో అట్లనే విష్ణుమూర్తి కూడా బుద్ధావతారం తీసుకొని అజ్ఞానికి అజ్ఞానమే బోధించి జ్ఞానంలోకి తీసుకొని రావాలన్నమాట. అలా అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం చేసేటువంటి, ఇప్పుడు మనమందరం గుణాలు ఉన్న వాళ్ళమే, త్రిగుణాలు ఉన్నాయి మనలో, కానీ త్రిగుణాలకు అతీతంగా మనం లేము. త్రిగుణాలకు అతీతంగా ఉండేటువంటిది గురువు. మనం పూజించేటువంటి దేవతలకు కూడా గుణాలను ఆపాదించుకొని పూజిస్తున్నాం. ఎందుకు పూజిస్తున్నాం? గుణాలను ఆపాదించుకొని. గుణాలు లేకుండా ఎందుకు చూడలేము అని అంటే, మానవుడిగా పుట్టినటువంటి వాడికి మనసు ఉంటది, మనసుకి ఇంద్రియాలు ఉంటాయి అన్నమాట. ఈ ఇంద్రియాల ద్వారానే అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాల వల్లనే గుణాలు అనేటువంటి ప్రేరేపించబడతా ఉంటాయి. ఇప్పుడు వీడికి ఇంద్రియాలకి అతీతంగా ఉన్నటువంటి దాన్ని పట్టుకునే శక్తి లేదు. అందువల్ల దేవతలు గుణాలు ఉన్నటువంటి వారిగా వస్తారు. ఎందుకు అనంటే, ఇప్పుడు నేను కింద స్థాయిలో ఉన్నాను, కానీ నాకు గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా గుణాలు ఉన్నాయని నేను అనుకుంటాను. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మానవ మేధస్సుతో ఆలోచిస్తాడు కాబట్టి దేవుడికి ఒక రూపంలో, మానవ రూపంలో గీసుకున్నాడు అనమాట. కుక్కకి దేవుడు కూడా మానవ రూపంలోనే ఉంటాడా? తత్వంతో ఒకసారి ఆలోచించండి. కుక్క మేధస్సు ప్రకారం దేవుడు కూడా కుక్కలానే ఉంటాడు, అంతేగాని మానవుడిలా ఉంటాడని అది అనుకోదు కదా. పందికి దేవుడు ఏ రకంగా ఉంటాడు? ఇలానే ఉంటాడు కదా. అలా చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే, భగవంతుడి యొక్క తత్వాన్ని మనం తీసుకున్నప్పుడు నిజానికి ఆయన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం, అదొక్కటి మాత్రమే సత్యం. కానీ మన యొక్క ఇంద్రియాలకి తగినట్టుగా తాను వివిధ రూపాలను ధరించి ఆయన కూడా ఇంద్రియ ప్రవృత్తి ఉన్నటువంటి వాడిగా బిహేవ్ చేస్తా మన దగ్గరకు వచ్చి ఆయన మార్గంలోకి మనల్ని తీసుకెళ్తాడనమాట. ఇప్పుడు ఇక్కడ ఆయన ఇంద్రియాలతో వస్తున్నాడు కాబట్టి ఆయన అజ్ఞానం అంటామా? నిజానికి అది అజ్ఞానమే, కానీ జ్ఞానం వైపు తీసుకెళ్లేటువంటి అజ్ఞానం అన్నమాట. ఇంత ఉంది బాబా వారు చెప్పినటువంటి దానికి భాష్యం, దానికి అర్థం మీకు త్రిపుర రహస్యంలో తీసుకెళ్తే, త్రిపుర రహస్యంలో మీరు చూస్తే దానికి సంబంధించినటువంటి ఇంత విషయం ఉంటది అనమాట. అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టు నాత సంప్రదాయం గురించి నేను ఒక హింట్ ఇస్తా, మీరు కంటిన్యూ చేయండి. నాత సంప్రదాయం అనేది మనకి నార్త్ లో చాలా పాపులర్. వీళ్ళు చాలా గుప్తంగానే ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము,
వాళ్ళని ఇప్పుడు ఎవరేమన్నా ఈ అంటే నాగ రియాక్ట్ అవ్వడము. సాధువులు అని వస్తున్నారు కాదు, కదా, కాదు, దానికి కాదు. దానికి మనకి దీనికి ఇప్పుడు యోగి అసలు ఆదిత్యనాథ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. యోగి ఆదిత్యనాథ్ ఏమనుంది పేరులో, నాథ్ అని ఉంది. గిర్నార్ లో ఆశ్రమం ఉంటది, ఈ నాథ సంప్రదాయంది. ఆ ఆశ్రమంలో గురువు పేరు షేర్నాథ్ బాపు. నాథ్ అని ఉందిగా. సాయిబాబా హారతి భారతం మనం ఎక్కడన్నా సాయిరామ్ మహారాజ్ కి జై అంటామా, లేకపోతే సాయినాథ్ అనే అంటాం. సాయినాథ్ అనే అంటాం. కంచి కామకోటి పీఠం వాళ్ళు పెట్టిన సాయిబాబా గుడి మీద ఏం రాశారు? సాయినాథ్ మందిరం, సద్గురు సాయినాథ్ మందిరము అని రాశారు. సాయిబాబా నాథ సంప్రదాయంలో వచ్చారు అనేది దాని మీనింగ్ అన్నట్టు. అసలు ఏంటండి ఈ ఈ నాగ నాథ ఒక్క సంప్రదాయం నిమిషం. గురించి సో నాథ సంప్రదాయంలో వచ్చారు. ఈ నాథ సంప్రదాయంలో వచ్చిన వాళ్ళకి గుర్తులు ఎట్లా ఉంటాయి? ఓకే. సాయిబాబా ఇప్పుడు ముస్లిం కాదని ఇక్కడే చెప్పేయచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు మాణిక్ ప్రభు సంస్థానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆర్ట్ లో చూస్తే సాయిబాబా దగ్గర మీకు భిక్షపాత్ర కనిపిస్తుంది. ఇంకా మీరు ఇప్పుడు డైరెక్ట్ సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు మీరు చూస్తే, అంటే ఇప్పుడు ఇందాక షిరిడీకి రాకముందే చాంద్ పాటిల్తో ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, ఏమని చెప్పారు? సటకాతో ఇట్లా నేల మీద కొడితే నీళ్ళు వచ్చాయి. సటకా ఉంటది, చిల్లం గొట్టం ఉంటది, పొగ తాగేది, దుని కామన్ గా ఉంటది అన్నట్టు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు నాద సాంప్రదాయం అనే ఒకటి వర్డ్ తీసుకొచ్చాం. ఏంటండి అసలు ఈ నాద సాంప్రదాయం అంటే ఏంటి? మనకి నాథ సంప్రదాయం అంటే సింపుల్ గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కట్టర్ హిందూ లాగా చెప్పే యోగి ఆదిత్యనాథ్ పేరులో నాథ్ అని ఉంది. నాథ సంప్రదాయంలో వచ్చారు ఆయన. మనకి వేరే సంప్రదాయాలు తెలిసినంత దత్తనాథ సంప్రదాయాల గురించి మనకు ఐడియా ఉండదు. కాబట్టి సాయిబాబాని క్వశ్చన్ చేయడము, దత్తోపాసకులని క్వశ్చన్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనకి యూపీలో గోరఖ్పూర్ ఉంది, అది గోరక్షనాథుడి పేరుతోనే వచ్చింది. అదే నాథ సంప్రదాయం వాళ్ళే. గిర్నార్ లో చాలా పెద్ద ఆశ్రమం, గూగుల్లో ఫోటోస్ కొడితే కూడా దొరుకుతాయి. ఆ గిర్నార్ ఆశ్రమంలో కూడా సాయిబాబా ఫోటో ఉంటది. యోగి ఆదిత్యనాథ్ వెళ్ళారు అక్కడికి. ఆ ఆశ్రమం కి గురువు పేరు కూడా షేర్నాథ్ బాపు. కంచి కామకోటి పీఠంది తీసుకుంటే వాళ్ళు రన్ చేసే సాయిబాబా గుడిల పేరు కూడా సద్గురు సాయినాథ్ మందిరము అని పెట్టారన్నట్టు కదా. సో గుర్తులు చెప్పాలి అని అంటే చేతిలో సటకా ఉంటది, చిల్లం గొట్టం ఉంటది, జోలే ఉంటది, భిక్షపాత్ర ఉంటది. ఏది ఇందాక నేను మాణిక్ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు లోట పట్టుకొని వెళ్ళారని చెప్పాను కదా, అది ఉంటది. దుని ఒకటి ఉంటది అన్నట్టు. సో ఇప్పుడు సాయిబాబా ఇవన్నీ ఉన్నాయి కదా సాయిబాబా దగ్గర, ముస్లిం ఎట్లా అవుతాడు? ఒక పాయింట్. ఇంకొకటి ముస్లిం అని వీళ్ళు ఎవరైతే అంటున్నారో ప్రాఫిట్ తర్వాత ఇంకెవరు రారని చెప్పి వాళ్ళే నమ్ముతారు. మరి సాయిబాబాని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అంటే వాళ్ళు కాఫీర్లు అవుతారు ఇప్పుడు ఇట్లా ఈ లెక్కలో తీసుకుంటే. సో నాథ సంప్రదాయం అనేది సనాతన ధర్మంలో ఉంది. దీనికి నవనారాయణులకి లింక్ ఉంటుంది అన్నట్టు. శ్రీమద్ భాగవతంలో మనకి నవనారాయణుల గురించి కనిపిస్తుంది. ఈవెన్ గూగుల్లో మీరు కొట్టినా కూడా ఏ నారాయణుడు ఏ నాథుడిలాగా వచ్చారు మనకి పెద్ద లిస్ట్ కనిపిస్తుంది, 9. అలా మనకి పురాణ ప్రామాణికాలు ఉన్నాయి. అందులో భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణ వారు వెళ్ళిపోవడానికి ముందు అప్పుడు వారు ఏం చేస్తారంటే తన అంశాలుగా నవనారాయణులని సృష్టిస్తారనమాట. సృష్టించి వాళ్ళకి తర్వాత ఈ భూమి పైన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చూడడానికి మానవుల్లానే ఉంటారు, కానీ వారు దైవిక తత్వం ఉన్నటువంటి మానవులు అనమాట. వాళ్ళు మానవులు అంటే మానవులు కాదు, అలా అని కంప్లీట్ గా దైవం అని చెప్పడానికి కూడా ఉండదు అనమాట. వారు ఏ రకంగా ఉంటారు అని అంటే దైవం యొక్క అంశగా ఉంటారు, వారిలో భగవంతుడు అంశం ఉంటుంది అనమాట. అలా మనకు భాగవత పురాణ ప్రామాణికత ప్రకారం మనం తీసుకొని వెళ్తే ముందుకి అలా నవనారాయణులు శ్రీకృష్ణుల వారి యొక్క సంకల్ప బలంతో వారు వచ్చారనమాట. దానికన్నా ముందు ఇదే భాగవతంలో శ్రీకృష్ణుడి నిర్యాణ ఘట్టం కన్నా ముందు మనకుంది జనక మహారాజు ఉంటారు, సీతమ్మ వాళ్ళ ఫాదర్. ఆయనకి 9 మంది మహాయోగులతో డిస్కషన్ జరుగుతుంది అన్నట్టు. ఈ 9 మంది మహాయోగులు ఎవరు అంటే ఒక రాజుకి పుట్టిన సంతానం. ఈ రాజు గురించి శ్రీమద్ భాగవతంలో ఒక పెద్ద చాప్టరే ఉంది. ఆయనకి 100 మంది కొడుకులు ఉంటారు. ఈ 100 మంది కొడుకుల్లో 9 మంది మహాయోగులు అవుతారు అన్నట్టు. ఈ మహాయోగులే నవనారాయణులు. ఈ నవనారాయణులే నవనాథులుగా వచ్చారు. ఈ నవనాథుల సంప్రదాయంలో వచ్చిన వాళ్ళే సాయిబాబా అన్నమాట. అయితే ఇక్కడ దీనికి ఈ నవనాథుల సాంప్రదాయంలో బాబావారు వచ్చారు అని చెప్పడానికన్నా ముందు నాథ సాంప్రదాయం గురించి మొత్తం మనం కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. అలా కృష్ణుడి దగ్గర నుంచి నాథ సాంప్రదాయం కృష్ణుల యొక్క సంకల్పంతో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మరి ప్రతి సాంప్రదాయానికంటే ఒక గురువు ఉంటాడు కదా, అలా కృష్ణుడు ముందు ఆదిశివుడు పరమశివుడు అన్నటువంటి మహాశివుడిని పిలిచి వారి మహాశివుడి ద్వారా ఈ నాథ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేపించారనమాట. ఈ శివుని యొక్క అంశాలుగా నవనాథులందరూ వచ్చారు. వీళ్ళ అందరికీ ఆదినాథుడుగా
మహాశివుడు ఉన్నాడు అనమాట. పరమశివుడుగా ఆదినాథుడు ఉండి ఆయన దగ్గర నుంచి దీన్ని తీసుకెళ్లారనమాట. మరి ఈ సాంప్రదాయంలో ఆదినాథుడు శివుడు అయితే అదే ఆయనతో పాటు భేదం లేనటువంటి దత్తాత్రేయుడిని గురువుగా పెట్టారనమాట. సో దత్తాత్రేయ స్వామి వారు కృష్ణుడు అంతకు ముందు ఉన్నటువంటి పూర్వస్వరూపం. ఆయన నుంచే మనకి ఈవెన్ విష్ణు యొక్క పురాణాల ప్రకారం చూసుకున్నా కూడా దత్తాత్రేయుడు విష్ణు యొక్క ఒకానొక అవతారం కింద చెప్తారు. సో అలా ఏంటంటే అప్పుడు నవనాథ సాంప్రదాయానికి మూల గురువుగా దత్తాత్రేయుడిని పెట్టారనమాట. అలా దత్తాత్రేయుడి దగ్గర నుంచి ఈ సాంప్రదాయం అనేది వచ్చింది, నాద సాంప్రదాయం. అలా అని చెప్పి దత్తాత్రేయ సాంప్రదాయం ఒక నాద సాంప్రదాయం అంటే అదొక్కటే కాదనమాట. దత్తాత్రేయ సాంప్రదాయంలో చాలా రకాల సాంప్రదాయాలు అంతర్లీనంగా ఉన్నాయి. ఒకటి మహానుభావ సాంప్రదాయం అని తుకారాము, భక్తి తుకారాం వీళ్ళందరూ ఉంటారు. అలానే నాద సాంప్రదాయం ఒకటి. అలా చెప్పి ఇంకా ఎన్నో చాలా సాంప్రదాయాలు దత్తాత్రేయుడి నుంచి వచ్చినాయి. మనం తీసుకుని ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసన ఉంది, అది కూడా దత్తాత్రేయుడి దగ్గర నుంచి వచ్చింది. పరశురాముడికి దత్తాత్రేయుల వారు ఇచ్చినటువంటి విద్య అనమాట అది. అలా అన్ని యోగ సాంప్రదాయాలకి మూల గురువుగా దత్తాత్రేయుడు ఉంటాడు. అలా అటువంటి దత్తాత్రేయుడి దగ్గర నుంచి వచ్చింది నాద సాంప్రదాయం అనమాట. ఈ నాద సాంప్రదాయంలో మొత్తంగా మనకి తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. నవనాథులు అంటాం అనమాట. నవనాథులు. సో నాద అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి విశ్వం మొత్తానికి కూడా పరతత్వమైనటువంటి వాడు ఒక భూమిపైకి వచ్చినప్పుడు దీన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి వాడు కాబట్టి ఇది మొత్తం వాడి కంట్రోల్లో ఉంటది కాబట్టి దానికి చిహ్నంగా నాదుడు అనేటువంటి దాన్ని చూపిస్తారు.